ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన ఈ రోజు ప్రభా నా తండ్రి నీ వాక్యంలోనికి మేము వెళ్తుండగా పరిశుద్ధ ఆత్మదేవ మాతోనూ వింటున్న బిడ్డలతోనూ ప్రభా నా తండ్రి మాట్లాడుతున్న నాతోనూ మాట్లాడమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన తెలియజేసుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే మరి పౌలు గురించి మాట్లాడబోతున్నానండి. అవునండి, మరి శ్రేష్టమైన భక్తుడు, మరి దేవుని చేత అపోస్తలుడని పిలువబడిన వాడు ఎన్నో శ్రమలు వేదనల చేత మరి ముందుకు సాగుతూ తన పరుగు పందాన్ని ఏ రీతిగా ముగించాడో మరి ఆ వ్యక్తి ఇచ్చినట్టు సాక్ష్యంగా బైబిల్లో మరి ఎవరు కూడా ఇవ్వలేరండి. అవును, మరి మనకి తెలుసు కదండి, ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటి అంటే, ఆ మాట ఏమని ఉంటుందంటే వాక్యంలో మరి ఆరంభం కంటే అంతం ముఖ్యమని అని చెప్పబడుతుందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, పౌలు భక్తుడు కూడా మరి తను ఆరంభించిన మరి రీతి ఏ రీతిగా ఉంది దేవుళ్ళో అంటే, మరి పుట్టినప్పటి నుండి అతను ఒక క్రైస్తవుడిగా అంటే యూదుడిగా ఉన్న వ్యక్తే కావచ్చు, కానీ యేసు ప్రభు గురించిన సత్యం ఎరగని వాడుగా ఉండి మరి ఆ తర్వాత యేసు ప్రభుని మరి స్వయంగా చూసి మరి దర్శించబడి ఆ తర్వాత తన కంటిలో ఉన్న మరి చీకటిని తొలగించబడిన తర్వాత ఆయన ఎంత గొప్ప సేవకుడిగా మరి దేవాది దేవునికి సాక్షార్థకరంగా జీవించాడో మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, శ్రేష్టకరమైన ఎన్నో పత్రికలు రాశాడు. ఆ పత్రికలు మనం చదివినప్పుడు మనం ఎంతో దీవెనలు పొందుకుంటాం, ఎంతగానో బలపరచబడతాం. మరి నడిపింపు కూడా మనకి ఆ వాక్యాల ద్వారా తను రాసిన మరి ఉత్తరాల ద్వారా మనం పొందుకుంటామండి. మరి ఆ భక్తుడు చెప్తున్న మాట ఏంటి అనేది అంటే, ఆయన కలిగిన గొప్ప సాక్ష్యం ఏంటి అనేది చూస్తే మరి నేను తుది వరకు మరి పరుగు పందెంలో పరిగెత్తి ఉన్నాను, నమ్మకంగా పరిగెత్తి ఉన్నాను, నా పరుగు పందాన్ని నేను ముగించి ఉన్నానని సాక్ష్యము చెప్తున్నానండి. మరి ఆ పరుగు పందెంలో మరి ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో సంఘటనలు ఉన్నాయి, మరి ఎన్నో రకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు. తన సాక్ష్యాన్ని పదే మరి రాజుల ఎదుటనో, అధికారుల ఎదుటనో, మరి శేతాధిపతుల ఎదుటనో ఆయన చెప్పుకుంటున్నాడు. అదే ఆయన జీవితంలో సాక్షార్థకరంగా ఉంది. అంత మాత్రమే కాదు, ఎంతమంది ఆయనని చంపడానికి వచ్చినాను, ఎంతమంది ఆయనని కొట్టడానికి వచ్చినాను, ఎంతమంది ఆయనని నాశనం చేయడానికి వచ్చినాను, అతని తల మీద ఉన్న ఒక వెంట్రుకను కూడా పీకలేకపోయారని కూడా ఆయన చెప్తున్నాడండి. అంత మాత్రమే కాదు, ఆయన పరుగు పందాన్ని ముగించి దేవునికి మరి అత్యున్నతమైన రీతిగా మరి మహిమలో ఆయన పాలుభాగస్తుడైనాడని మనకి తెలుసండి. ఆ పౌలు భక్తుడికి జీవితంలో జరిగిన ఒక సంఘటనని మరి అది చెప్పాలి అంటే ఒకరోజు జరిగిన సంఘటన కాదు, ఒక దినము జరిగిన అంటే ఒక రోజులో జరిగిన సంఘటన అయితే కానే కాదండి. మరి కొన్ని దినాల పాటు జరిగిన ఒక సంఘటన గురించి మరి అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 27-28 అధ్యాయంలో రాయబడిందండి. మరి మనకి తెలుసు అక్కడ ఏమి జరుగుతుంది అంటే, మరి పౌలు భక్తుడు మరి ప్రయాణమై వెళ్తున్నాడు. ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నాడు, ఎలా ప్రయాణమై వెళ్తున్నాడు, మరి ఆయన సువార్త చెప్పాలి అని మరి పరిగెత్తుకుంటూ తనగా వెళ్తున్నాడా అంటే కాదండి. మరి దేవాది దేవుడి ఆజ్ఞ చొప్పున, మరి దేవాది దేవుడిచ్చిన అనుమతి చొప్పున మరి ఎలా జరిగింది అంటే, మరి ఆయన ఒక ఖైదీగా యజమానుల ఎదుట నిలబడుతూ మరి యూదులు మరి అప్పచెప్పినప్పుడు అగ్రిప్ప అండి అతనికి అప్పచెప్పినప్పుడు తను మరి కైసరు దగ్గరికి పంపించవలసిందిగా మరి అక్కడ సూచనలు చూపించినప్పుడు మరి వెంటనే అతనిని మరి ఎవరండి మరి అతనిని ఒక సేనాధిపతి పడవ ప్రయాణము ద్వారా ఎక్కడికి అంటే మరి రోమ దేశమునకు కైసరి ఎదుట నిలబెట్టడానికి ప్రయాణం అనేది ఆరంభించబడింది. అది కేవలం ఎందుకోసము అంటే తనని చంపడానికి మాత్రమే, తనని నాశనం చేయడానికి మాత్రమే, తను చేస్తున్న పనికి, తను చేస్తున్న ఆ స్వార్థకి యేసు ప్రభు నిజమైన దేవుడని తను ఇస్తున్న సాక్ష్యానికి మరి యూదుల మధ్యలో, అన్యుల మధ్యలో ఆయన పిలువబడి ఉన్నాడు కదండి సాక్షార్థకరంగా సువార్త ప్రకటించడానికి. మరి ఆ రీతిగా తను చేస్తున్న ఆ పనులలో మరి యూదులైతే తనని చంపలేకపోయారు. అగ్రిప్ప కూడా ఎలాంటి లోటు, ఎలాంటి తప్పిదము అతనిలో చూడలేకపోయాడు. కాబట్టి మరి అతను ఒక రోమి దేశానికి కూడా సంబంధించిన వాడని తెలుసుకొని మరి ఆ రోము రాజ్యం రాజు దగ్గరికి నడిపించడం అనేది జరిగింది. ఆ ప్రయాణం ఎలా ఉంది, ఏ రీతిగా ఉందని ఈ కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఇందులో మరి పౌలు భక్తుడిని దేవాది దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడనే సత్యము చూద్దామండి. ఈ రోజు మీరు అనుకుండొచ్చు, పౌలు గురించి మాకు తెలుసు, ఈ 2 అధ్యాయాలు మేము ఎన్నోసార్లు చదివి ఉన్నామని. నిజమే, మనం చదివని వారమైతే కాదు, చాలా మంది చదివి ఉన్నారు. మరి తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొత్తగా చూస్తున్న వారు ఉండొచ్చు. మరి ఈ రోజు దేవాది దేవుడు మనతో ఎలా మాట్లాడుతుండో మనం జాగ్రత్తగా గమనిద్దాము. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, శ్రమల గుండా వెళ్తున్న వారులారా ఈరోజు మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈరోజు నిజమే మరి భయంకరమైన షిప్ రెక్డ్ సిచ్యువేషన్స్ అంటే మరి మీ జీవిత పడవ అనేది డిస్ట్రాయ్ అయిపోయి, నాశనం అయిపోయి, అసలు దానికి ఇంకా సొల్యూషన్ లేదు, అసలు ఇక మేము కొట్టుకుపోతున్నాం, మా
మా పరిస్థితి ఏంటి, మాకంటూ అసలు ఒక గమ్యం అనేది కనిపించట్లేదు, ఒక సొల్యూషన్ అనేది కనిపించలేదని చెప్పేసి ఏ మార్గము కానరాకుండా మరి అంధకారంలో చీకటి లోకంలో నువ్వు ఉన్నావో, మరి ఎక్కడ వెలుగు వచ్చునని ఎదురు చూస్తున్నావో, ఈరోజు దేవాది దేవుని వెలుగు నీ మీద ప్రకాశింప చేయబడుతుందని నేను నమ్ముతున్నానమ్మా. నువ్వు జాగ్రత్తగా విని ధైర్యం తెచ్చుకుని పౌలు భక్తుని విడిపించినట్టుగా పౌలు ద్వారా మరి ఎంతమంది రక్షించబడ్డారో మనం చూసినప్పుడు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఈ చీకటికి, నువ్వు అనుభవిస్తున్న ఈ పరిస్థితికి మరి నీకు మాత్రమే కాదు నీ ద్వారా ఎంతమందికి విడుదల కలగనుందో అనే విషయంలో నేను ఈరోజు మిమ్మల్ని బలపరచడానికి వచ్చి ఉన్నానండి. దేవునికి మహిమ కలుగును కాక. మరి ఇక్కడ మాట్లాడుతున్నాను మరి 27వ అధ్యాయము 28వ అధ్యాయంలోకి వెళ్ళి మరి వచనంగా మరి నేను చెప్పబోతున్నాను, కానీ ఇక్కడ చదవనండి. మరి మీరు చదివి వచ్చిన వారైతే దయచేసి మరి బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయాలు తర్వాత చదవమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరి అక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే మరి వారందరూ కూడా ఒక ఓడ ఎక్కి మరి ఇటలీ పట్టణంలోకి వెళ్ళడానికి ఒక పడవని చూసుకున్నారు. మరి ఎన్ని పడవలు మార్చారో నేను చూస్తే ఆ 2 అధ్యాయాలలో ధ్యానించినప్పుడు కనీసం ఒక 4-5 పడవలు వాళ్ళు మార్చాల్సి వచ్చింది, 4-5 చోట్ల వాళ్ళు ఆగాల్సి వచ్చింది. మరి ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా నాకు నోరు తిరగదు. కానీ మరి నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే మరి జాగ్రత్తగా వినండి. మరి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు ఇటలీ పట్టణానికి వెళ్ళలాగన మరి ఒక పడవ అయితే ఎక్కారు. మరి భయంకరమైన గాలులు తుఫాన్లు అయితే అక్కడ వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, భయంకరమైన వేదన కూడా కలిగి ఉంటుంది. ఎలాంటి వేదన తెలుసా అండి? మరి పౌలు భక్తుడు స్వార్థ ప్రకటించడానికి సంతోషంగా వెళ్ళట్లేదు, కానీ మరి దేవాది దేవుడైతే మరి ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మనకి తర్వాత అర్థమై ఉంటుంది, పౌలు భక్తుడికి తర్వాత అర్థమై ఉంటుంది. కానీ ఆయన ఒక పట్టిన వాడిగా మరి ఖైదీగా తనతో పాటుగా ఇంకా వేరే ఖైదీలు కూడా అక్కడ ఉంటుండగా, ఆ పడవలో ఉంటుండగా ఒక సైనాధిపతి మరి ఆధ్వర్యంలో మరి ప్రయాణం అనేది మా పౌలు బంధకంలో ఉన్నాడండి. మరి ఆయన కాళ్ళు చేతులు కట్టబడి ఉండవచ్చు. మరి ఆయన దూకి ఒకవేళ ఈత వచ్చినను మరి దూకి వెళ్తాడేమని అని భయపడి మరి కట్టివేసిన పరిస్థితిలో ఉన్నాడు. మరి ఆ పడవ ప్రయాణము ఎన్ని రోజులు జరుగుతుందనే చూస్తే ఆల్మోస్ట్ మరి నాకైతే తెలియదండి, కానీ నేను అనుకుంటున్నాను ఇంచుమించు ఒక 6 నెలలన్నా, ఇంచుమించండి నేను కరెక్ట్గా చెప్పట్లేదు, 6 నెలలన్నా ఆ పడవ ప్రయాణంలో వారు ముందుకు సాగి ఉంటారు. అది ఒక్క పడవ కాదండి, మరి ఎన్నోసార్లు పడవలు మార్చబడ్డారు. ఆగుతూ ప్రయాణం అనేది జరుగుతుంది. మరి ఆ పడవ ప్రయాణంలో మధ్యలో జరిగిన ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి 10వ వచనానికి వచ్చేసరికి 27వ అధ్యాయము 10వ వచనానికి వచ్చేసరికి అక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, అంటే భయంకరమైన తుఫాన్లు, ఎదురు గాలు వస్తున్నాయి, పడవ ముందుకు సాగలేని పరిస్థితిలో ఉంది. అప్పుడు పౌలు భక్తుడు వారితో చెప్తున్న మాట ఏంటి అంటే కేవలం సరుకులు మాత్రమే, ఓడకు మాత్రమే నష్టం కాదు కానీ ప్రాణాలు కూడా మరి పోతాయని చెప్పేసి క్లియర్గా ఆయన చెప్తున్నాడు. ఆ సమయంలో ఆ శతాధిపతి పౌలు మాటని ఒప్పుకోలేదు, కానీ మరి అక్కడ ఉన్న ఆ పడవ నావికుడైన ఆయన మాటలు నమ్మి మరి ఆయన ఎలా చెప్తే అలా మరి ముందుకు సాగుటకు మరి వాళ్ళు ఇష్టపడ్డారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు కనీసం ఫినిక్స్ కన్నా వచ్చి అక్కడన్నా నిలబడితే చాలు అని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ కూడా నిలవలేకపోయారు. వారి ప్రయత్నాలు, వారి ఆలోచనలన్నీ కూడా విఫలమైపోయి మరి చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. భయంకరమైన కొండలు అడ్డం వస్తున్నాయి, రాళ్ళు అడ్డం వస్తున్నాయి. అంత మాత్రమే కాదు, తుఫాను ఎదురు గాలులతో అసలు ఎలా అంటే అసలు కనీసం ఒక్కరు కూడా బ్రతికే ఆనవాళ్ళు లేవండి. అది ఇంచుమించు కొన్ని దినములంట. మరి ఇక్కడ బైబిల్ చెప్తుందంటే 14 రోజుల పాటు అంటే ఉపవాస దినములుగా వారు పాటించాల్సి వస్తున్న పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మరి 276 మంది కూడా ఆ పడవలో ఉన్నారని కూడా రాయబడుతుందండి. మరి ఒక సమయానికి వచ్చేసరికి దేవాది దేవుడు మరి పౌలు భక్తుడికి మాట్లాడుతున్న మాట ఏంటంటే దూత ద్వారా పలికిన మాట ఏంటి అనేది చూస్తే, ఇదిగో నీవు కైసరి ఎదుట, మరి నేను 24వ వచనం చదువుతున్నానండి, నీవు కైసరి ఎదుట నిలవబడవలసినది ఉన్నది కాబట్టి ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని నాతో చెప్పుచున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదిగో నీకు అనుగ్రహించి ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, నువ్వు కైసరి ముందర నిలబడాలి అని చెప్పేసి ఒక దూత వచ్చి బలపరుస్తుందంట. ఎలా బలపరుచున్నారంటే నిజం చెప్పాలంటే ఆ 14 రోజులు మరి పౌలు భక్తుడు ఎలా ఉన్నాడంటే బంధకంలో ఉన్నాడు. వారికి జ్ఞానం ఇస్తున్నాడు, అంటే నడిపింపు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తున్నాడు. కానీ ఆయన మాట ఎవరు వినట్లేదు. కానీ ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక సాక్షాత్కరమైన జీవితం అయితే అతను జీవిస్తుండొచ్చు. మరి మిగతా వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండొచ్చు, బాధపడుతున్నారో ఏడుస్తున్నారో మరి కొట్టకపోతున్నామని మరి ఏ అంగలారుస్తున్నారో తెలియదు. కానీ పౌలు భక్తుడైతే ప్రార్థనలోనే గడుపుతున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఆ రాత్రి మరి కైసరు ముందరను నిలబడవలసిందని దూత ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడని చెప్పేసి ఈ దర్శనాన్ని మరి వారందరికీ చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఈ మాటను బట్టి ధైర్యము తెచ్చుకొని ఆ క్షణం నుండి పౌలు చెప్పినట్టుగా వినడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఇదిగో మీరు 14 రోజుల నుండి, జాగ్రత్తగా వినండి, 14 రోజుల నుండి ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమి తినలేదు. కాబట్టి మీకోసము మరి అలాగే పడవ మేలు కోసము కూడా మనం ఆహారము తిందామని చెప్పేసి అంత మాత్రమే కాదండి. చూడండి ఇదిగో
35వ వచనాన్ని మనం చూసినప్పుడు మీలో ఎవని తల నుండి అయినను ఒక తల వెంట్రుకకు కూడా రాలదని దేవాది దేవుడు నాతో చెప్తున్నాడు. మరి ధైర్యము తెచ్చుకొని నెమ్మది కలిగి మీరు భుజించండి అని చెప్పి అంత మాత్రమే కాదు, వారి ఎదుటనే హల్లెలూయా చూడండి ఎంత సాక్షిగా నిలబడుతున్నాడంటే అక్కడ అన్యులు ఉండొచ్చు, మరి అక్కడ నిజం చెప్పాలంటే దొంగలు ఉన్నారండి, ఖైదీలు ఉన్నారండి అతనితో పాటుగా. మరి ఎంతమంది నిజమైన నాయకులు అక్కడ ఉన్నారో, మరి నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నార్మల్గా ప్రయాణం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కానీ నిజంగా చెప్పాలంటే అతనితో పాటు కొంతమంది ఖైదీలు కూడా ఉన్నారు. వీరందరి ఎదుట మరి ఆయన రొట్టెను పట్టుకొని అందరి ఎదుట ఏం చేస్తున్నాడో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తను విరిచి హల్లెలూయా చూడండి యేసు ప్రభు లాగా విరిచి మరి తను తిని ఇతరులకి పంచిపెట్టడం జరిగింది. దానివలన ఏం జరిగింది తెలుసా అండి, మరి చాలా బరువు అనేది తగ్గిపోయింది. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యపు సంచులన్నింటినీ మరి పడవ నుండి మరి సముద్రంలో వేసినప్పుడు మరి పారవేసినప్పుడు ఆ పడవ బరువు కూడా తగ్గిపోయి మరి వాళ్ళ ప్రయాణము కొంచెం తేలికగా అయినట్టుగా కూడా మనకి ఇక్కడ వాక్యం చెప్తుందండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత మరి అక్కడ సంఘటన మరి అక్కడ తుఫాను గాలులు అయితే ఆగలేదండి. మరి ఎదురు గాలులు వస్తున్నాయి, వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైనా సరే ఒక్క ద్వీపము దొరకకపోతుందా అని ఎతుక్కుంటూ బయలుదేరుతున్నారు, ప్రయత్నిస్తున్నారు. నేను నమ్ముతున్నాను ఏంటి తెలుసా అండి, పౌలు భక్తుడి ప్రయాణం ఏ రోజైతే దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడ్డాడో ఆ రోజు నుండి ఒక్క క్షణం కూడా ఒక్క నిమిషం కూడా వ్యర్థం కాలేదండి. హల్లెలూయా. ఇదిగో బందీగా ఉండి ప్రయాణము చేస్తున్న సమయంలో కూడా ఇదిగో 14 దినములు అయిన తర్వాత కూడా సాక్షిగా మరి యేసు వైపు చూస్తూ యేసు నామములో రొట్టె విరచడం మాత్రమే కాదు, వీరి కోసం విజ్ఞాపన చేస్తున్న ఈ బిడ్డ ఎంతగా వారిని మార్చాడంటే వారి మనసులని అట్రాక్ట్ చేసి ఉన్నాడు. వారు ఇతని వినేలాగా మరి వారిని ప్రేరేపించాడు. ఎవరండి? దేవాది దేవుడు. ఆ తర్వాత చూసినప్పుడు మరి ఒక సంఘటన ఒక స్థలానికి వచ్చేసరికి మరి వీరందరూ మరి ఇక్కడ ఒక ద్వీపం వస్తుంది. అప్పుడు వీళ్ళందరినీ మరి అంటే దేవుడు మెల్లమెల్లగా నడిపిస్తున్నాడు కదండి, మరి ప్రొటెక్షన్ అయితే ఉంది. మరి దేవుడు ఆయనకిచ్చిన వాగ్దానం చొప్పున మరి ఆ 276 మంది ప్రొటెక్ట్ చేయబడుతున్నారు. ఒక్కసారి ఆలోచించేద్దామా, ఒకవేళ పౌలు భక్తుడే ఆ పడవలు లేకపోతే నేను అనుకుంటాను తుఫాన్ అయితే ఆగిపోదండి. తుఫాన్ అయితే ఖచ్చితంగా ఆ సమయంలో ఆ కాలంలో రావాల్సిందే, కానీ ఎందుకంటే అది వర్షాకాలం అని క్లియర్గా బైబిల్ చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ తుఫాన్ ఉంటుంది. ఖచ్చితంగా 275 మంది అంటే పౌల్ని తీసేస్తే వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. కానీ ఈ బిడ్డని బట్టి పౌలు అనే వ్యక్తిని బట్టి దేవాది దేవుడు వారిని ఏ రీతిగా కాపాడుతున్నాడంటే మరి అంత గొప్ప సాక్షాత్కరమైన జీవితం కలిగిన పౌలు భక్తుడు మరి ఎంతగా వారిని నిలబెట్టున్నాడో ఒకసారి చూస్తున్నామండి మనం ఇక్కడ. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూసినప్పుడు మరి ఒక సమయం వచ్చింది, మరి ద్వీపానికి దగ్గరికి వస్తున్నారు. ఆ ద్వీపానికి దగ్గరకు వచ్చినప్పుడు మరి వీళ్ళు ఈ బంధకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వీళ్ళు ఎక్కడైనా తప్పిపోతారేమో, మరి ఈ ఖైదీలు పారిపోతారేమో, అప్పుడు మరి రాజుకి మేము ఏం సమాధానం చెప్తామని చెప్పేసి ఈ సేనాధిపతి ఏం చేశాడంటే మరి వాళ్ళని మరి చంపడానికి కూడా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి రాజుకు సంబంధించిన వాళ్ళంతా వీళ్ళందరినీ చంపేద్దామా, పారిపోవడం కంటే చంపడం బెటర్ కదా అని చెప్పేసి చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అక్కడ ఉన్న సేనాధిపతి హల్లెలూయా మరి తనకు కలిగిన మంచి మనసును బట్టి ఇదిగో పౌలు యొక్క జీవిత విధానాన్ని ఆ కొన్ని రోజులు చూసిన దాన్ని బట్టి ఏం చెప్తున్నాడంటే వాళ్ళని చంపకుండా ఆపివేశాడు. ఎవరి కోసం తెలుసా అండి? వాళ్ళ కోసం కాదు, కానీ పౌలు భక్తుడి కోసం అంట. చూడండి, ఈ ఒక్క వ్యక్తి ద్వారా మరి మిగతా ఖైదీలు కూడా బ్రతికించబడ్డారు, కాపాడబడ్డారు. హల్లెలూయా. అవునండి, దేవాది దేవుడు చెప్తున్న మాట అంటే రాజుల హృదయాలను సైతం నీళ్ళలాగా మారుస్తారంట. ఇక్కడ సేనాధిపతి అంటే అక్కడ ఆ పడవకి యజమానుడిగా ఉన్నాడు, అంటే అధికారిగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తే అక్కడ జరుగుతుంది. కాబట్టి మరి పౌలుని కాపాడడానికి శతాధిపతితోనే దేవుడు మాట్లాడినప్పుడు మరి మిగతా ఖైదీలు కూడా కాపాడబడి ఉన్నారండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో కూడా మనకి ఎవరు అధికారిగా ఉండను, మన పైన ఎవరు ఉండను, నువ్వు బాగుంటే, నువ్వు కరెక్ట్గా ఉంటే, నువ్వు నెమ్మదిగా ఉంటే దేవాది దేవుడు నీ ద్వారా ఎంతో మందిని కాపాడతాడని ఈరోజు మరొక్కసారి మనం ఇక్కడ నేర్చుకోవచ్చండి. మరి దీన్ని ఇంకా లోతుగా మనం చూసినప్పుడు అంటే ఇంకా ముందుకు మనం సాగినప్పుడు ఇంకా పడవ ప్రయాణం అయితే ఆగలేదు. ఒక ద్వీపము దగ్గరికి అయితే వచ్చారు. ఆ ద్వీపంలో పేరు ఏంటి అనేది చూస్తే మరి అక్కడ పేరు ఏమని ఉన్నది అంటే మెలితే అనే ద్వీపం అటండి. మెల్టా అంటారు దాన్ని ఇంగ్లీష్లో. మరి ఆ ద్వీపం దగ్గరికి వచ్చినారు. మరి అక్కడ మరి చక్కగా ఎదుర్కోలు జరిగాయి. అంటే అక్కడ కొంతమంది ఉన్నారు, వారందరూ కూడా వీళ్ళని ఎదుర్కొన్నారు. ఈ 276 మందిని అక్కడ వాళ్ళు ఆహ్వానించారు. మరి ఆ రోజు వర్షం పడుతుండగా మరి అగ్నిలో మరి అంటే వేడి కోసం అని చెప్పేసి పౌలు భక్తుడు ఏం చేశాడంటే మరి అక్కడ వెచ్చదనాన్ని కాల్చుకోవడానికి మరి పుల్లలు ఏరి మరి నిప్పు పెట్టినప్పుడు మరి అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. చూడండి, అక్కడ నుండి ఆ ప్రయాణంలో ఎలా మార్చబడుతున్న ఈ సంఘటనలను చూస్తే దేవుడు ఏ రీతిగా నడిపిస్తున్నాడు.
ఈ తుఫాన్ అనేది లేకపోతే ఈ పాటికి వాళ్ళు వెళ్ళిపోయేవారండి, రోమాకి వెళ్ళిపోయేవారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మరి అక్కడ కైసరు ఎదుట నిలబడేవాడే. కానీ ఈ మార్గాన్ని, ఈ తుఫాన్ని, ఈ డిస్ట్రక్షన్ని కూడా దేవుడు ఎలా ఇతరుల మేలు కొరకు వాడుకుంటూ మరి దేవాది దేవుడు పౌల్ని ఎట్లా వాడుకున్నాడో మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు నీ తుఫాను కూడా ఇతరుల దీవెనకి మార్చబడుతుందని నమ్మితే ఈరోజు నాతో పాటుగా ఏకీభవించి మరి ముందుకు సాగుదామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పాము వస్తుంది. ఆ వేడికి అంట ఆ పాము బయటకు వచ్చినప్పుడు మరి ఆ పాము పౌలు యొక్క చేతిని కాటు వేస్తుంది అటండి. అప్పుడు అక్కడున్న జనమంతా ఏమనుకుంటారు అంటే ఈ 275 అందుకైతే అర్థమైపోయింది పౌలు ఏంటి అనేది. కానీ అక్కడున్న ఆ జనాలకి తెలియదు కదండి ఈ పౌలు ఎవరో మరి అనుకుంటున్నారు. కాకపోతే అందరి దృష్టిలో ఆయన ఇంకా ఖైదీగానే ఉన్నాడు, బంధకములతోనే ఉన్నాడు. కాబట్టి చూడండి అంత భయంకరమైన మరి తుఫాను వచ్చినప్పుడు మరి అక్కడ నుండి తప్పించుకొని వచ్చినను దేవాది దేవుడు ఈయన ఎంత అన్యాయస్తుడు, ఎంత దుర్మార్గుడు, అందుకోసమే దేవాది దేవుడు మరి ఈయనని ఇక్కడ నాశనం చేయాలని ఆ పామును మరి అనుమతించాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారటండి. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే కొద్దిసేపు అయిన తర్వాత అసలు ఆ పాము అగ్నిలో పడేసి కాల్చబడింది. కానీ ఇక్కడ పౌలుకి అసలు ఏమీ కాలేదు. నిజమే కదండి, మనము దేవుని బిడ్డలము, ఆయన సేవలో మనం ఉంటే మనల్ని ఎవరు కూడా, ఏ విష సర్పము కానీ, ఏ విష జంతువు కానీ, చివరికి పాయిజన్ కూడా మనల్ని ఏమీ చేయలేదని చెప్పిన ఆయన వాగ్దానము పౌలు భక్తుడి పట్ల నెరవేర్చబడింది, మన పట్ల కూడా నెరవేర్చబడుతుంది. అవును, ఈ మాటకు అర్థం ఏంటంటే ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు చూస్తున్నారు 1-2 గంటలైంది, అదేంటి పాము కరిసింది కదా, చనిపోవాలి కదా, ఈయన శాపగ్రస్తుడు కదా, ఈయన అన్యాయస్తుడు కదా, ఈయన దొంగ కదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ అసలు ఏమీ కాల, అక్కడ చూస్తే పామే చచ్చిపోయింది. కానీ ఈ పౌలు భక్తుడు మాత్రం మంచిగా ఉన్నాడండి. మరి వెంటనే వారు పలుకుతున్న మాట ఏంటి తెలుసా? 28వ అధ్యాయం 6వ వచనం 7వ వచనాన్ని చూసినప్పుడు ఇతడు ఒక దేవత అని మరలా మార్చుకుంటున్నారు వాళ్ళ ఆలోచన. ఈ మాటల్ని చూడండి, చూసింది ఒకటి, వాళ్ళు అనుభవించింది ఒకటి. 2-3 గంటల్లో మరి ఆ పౌలు భక్తుడు ఏంటి అనేది వారికి అర్థమైపోయింది. నేను అనుకుంటున్నాను అక్కడితో ఆగిపోలేదు. తర్వాత చూసినప్పుడు అక్కడ రాజు ఉన్నాడండి. ఎవరా రాజు అంటే ద్వీపానికి యజమానుడిగా ఉన్న పొప్లి అంటండి. మరి అతని యొక్క తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడంట. మరి ఆ సమయంలో అది తెలుసుకున్న పౌలు భక్తుడు అతని దగ్గరికి వెళ్ళి ఆ జ్వరంతో ఉన్న వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినప్పుడు మరి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుకున్నాడంట. ఆ తర్వాత ఎంతో మంది అనారోగ్యంలో ఉన్న వాళ్ళని పౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నట్టుగా. అంత మాత్రమే కాదు, ఆ వర్షాకాలం కంప్లీట్ అయిపోయి చలికాలం వచ్చేంతవరకు మరి అక్కడే వాళ్ళు ఉన్నట్టు కూడా ఆల్మోస్ట్ 3 నెలల పాటుగా అక్కడ ఉన్నట్టుగా. అంటే అక్కడ ఆ ద్వీపంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కానీ వారందరికీ మరి సంపూర్ణంగా సువార్త అందబడింది. అందరూ కూడా యేసు ప్రభుని రక్షకుడిగా మరి పొందుకున్నారని మనకు తెలిసింది. చూడండి, బంధకంలో ఉన్న ఈ పౌలు భక్తుడిని దేవుడు మరి ఏ రీతిగా ఒక పడవ ప్రయాణంలో ఉన్న వారిని కాపాడాడు, ఖైదీలను కాపాడుతున్నాడు. అలాగనే ఒక ద్వీపంలో మరి ఆ ద్వీపం దగ్గరికి ఎవరెళ్ళగలరండి యేసు ప్రభుని మోసుకొని? కానీ పౌలు భక్తుడిని దేవుడు ఆ రీతిగా నడిపించినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా యేసు నామంలో రక్షణ పొందుకున్నారండి. హల్లెలూయా. ఇక్కడైతే రాయబడలేదు, కానీ అది నిజము, అది సత్యము. ఎందుకంటే వారు తిరిగి అక్కడి నుండి ఆ పడవ ప్రయాణము మళ్ళా అంటే వర్షాకాలం అంతా ఆగిపోయి మళ్ళా తిరిగి వాళ్ళు ప్రయాణమై మరి వెళ్ళాల్సిన చోటికి వెళ్తున్నప్పుడు వారికి కావాల్సిన సామాగ్రిని అంతటిని, వస్తువులంతటిని తీసుకొచ్చి ఓడలో మళ్ళా నింపారంట. చూడండి, అప్పటి వరకు పడవలో ఉన్న సామానంతా మరి పోయింది, పడవనే పాడైపోయి ఉంటుంది. కానీ దేవాది దేవుని నామంలో మరలా కొత్త పడవ వచ్చిందేమో నాకు తెలియదు. మరి ఆ పడవంతా కూడా కావాల్సిన సామాగ్రితో వచ్చి నింపబడింది. అదే 276 మంది మరలా ప్రయాణం వెళ్ళిపోతున్నారు. ఒక్కరు కూడా చావలే, ఒక్కరి తల వెంట్రుక కూడా రాలబడలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మన జీవితంలో కూడా ఇలా చూసుకుంటూ వెళ్తే మన సమస్యలు కూడా ఎంతో పెద్దవండి. ఆలోచన చేస్తే దీని నుండి నేను బయటకు రాగలనా? చూడండి, అసలు ఛాన్స్ ఉందా? పౌలు భక్తుడు పడవలో మునిగి కొట్టకపోవడమే ఒక ఎత్తు అయితే అక్కడ చంపబడాల్సిన పరిస్థితిలో సేనాధిపతి కాపాడడం రెండో సంఘటన అండి. పాము చేత కరవబడినప్పుడు మరే చనిపోవడం కూడా ఒక సంఘటన. కానీ మూడు చోట్ల కూడా చూస్తే దేవాది దేవుడు తన పక్షాన ఉన్నాడని మరి గెలిపించాడండి పౌలు భక్తుడిని. మరణం అనేది ఆయనని ముట్టలేదు. ఏ మరణ పరిస్థితి గుండా ఆ బిడ్డ వెళ్ళినను మరణం అనేది తాకలేదు. నిజం ఏంటంటే ఆయన దేవుని చేత పిలువబడ్డాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవుని కోసం నిలబడుతున్నాడు. కాబట్టి ఆయనకి ఆ అపనమ్మకం అనేది లేదు. కాబట్టి దేవుని వైపే చూసిన ఈ బిడ్డని దేవుడు సంపూర్ణంగా వాడుకున్నాడండి. ఒకవేళ ఈ సంఘటనలో పౌలు భక్తుడు కానీ మరణించి ఉంటే నేను నిజం చెప్తున్నానండి, ఏంటంటే నా పరుగు పందాన్ని నేను ముగించాననే మాట ఆయన నోటి నుండి వచ్చేదే కాదు. మనం ఈరోజు బలపరచబడే వారమే కాదు, ఆ రోజు వాళ్ళని కేవలం శారీరకంగా కాపాడే
కాపాడగలిగాడేమో, మరి ఆ రోజు వారికి రక్షణ ఇచ్చి ఉన్నాడేమో, స్వస్థతని ఇచ్చి ఉన్నాడేమో, ఈ రోజైతే మనకి ఒక సాక్షాత్కరమైన వ్యక్తిగా ఎంతో బలముగా, మరి నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు కానీ పౌలు పత్రికలు చదివినప్పుడు నాకే డైరెక్ట్గా సూటిగా రాసినట్టుగా, ఒక వ్యక్తి నాకు రాసినట్టుగా నేను చదువుతానండి. నిజమే, అక్కడ రాస్తుంది ఆత్మ ప్రేరేపణ చేత పౌలు భక్తుడే కావచ్చు, కానీ ఒక వ్యక్తి నాతో రాస్తే నేను రాసిన లెటర్ ఎంతగా నేను చదువుతాను, ఎంత సంతోషంగా చదువుతాను, ఎన్నిసార్లు చదువుతాను. అవునా కాదండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఎందుకో తెలియదు ఈరోజు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడు పౌలు పత్రికలు చదివినాను ఒక ఆలోచనతో చదవండి. ఏంటంటే ప్రతి మాట కూడా ఒక నాకని అవును మనకు మెయిల్స్ వస్తాయి, ఇప్పుడంటే లెటర్స్ లేవు, మెయిల్స్ వస్తాయి. ఒక మెయిల్ మరి మన కోసం ఎవరైనా రాసినప్పుడు ఖచ్చితంగా ఏ లెటర్ కూడా మిస్ కాకుండా, ఏ లైన్ కూడా వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అన్నీ మనం చదువుతాం కదండి. అలాగే ఈ ప్రతిదీ కూడా నీకు అనుకున్నట్టుగా నువ్వు చదివితే, అది నాకు పర్సనల్ అని నువ్వు అనుకొని చదివితే, దేవాది దేవుడు నేను ఎంతగానో బలపరుస్తాడు, ఎంతగానో నేర్పిస్తాడు, ఎంతగానో నిన్ను వాడుకుంటాడు, ఎంతగానో నీకు తర్ఫీదిస్తాడని నేను చెప్తున్నానండి. మనం వాడబడగలమండి. ఎందుకంటే దేవుడు స్వార్థం లేని దేవుడు. ఆ కాలంలో పౌలును వాడుకున్న దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, అది కేవలం మనల్ని హెచ్చించి మనమేదో నిలబడాలని కాదు, కానీ మన ద్వారా ఎంతో మందిని కాపాడగలగలండి. ఎంతో మందిని మనము కాపాడగలమని దేవుడు నిన్ను నన్ను ఈరోజు నమ్ముతున్నాడు. మరి నీకున్న సమస్యను బట్టి, నీకున్న తుఫాన్ను బట్టి, నీకున్న ఈ భయంకరమైన అప్పుల బాధే కావచ్చు, భయంకరమైన అనారోగ్య పరిస్థితులే కావచ్చు, అది ఏ మరణ పరిస్థితి అయినా కావచ్చు, అది ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావా, భార్య భర్తలు విడిపోయే గొడవల మధ్యలో నువ్వు ఉన్నావా, ఇది ఇంత ఇక దీనికి సొల్యూషన్ అనేది లేదని చేతులు ఎత్తేసి ఉన్నావా, నువ్వు ఆగిపోయావా, ఇదిగో నువ్వు అంతం అయిపోయావా, కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నూతనమైన కార్యాలు నేను చేయబోతున్నాను చెప్తున్నాడు. హల్లెలూయా. నోవా కాలంలో మరి ప్రళయం వచ్చిందండి. హల్లెలూయా. నోవా కాలంలో కూడా ప్రళయం వచ్చింది, కానీ దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారంగా పడవ కొట్టకపోలేదా అండి? పడవైతే కొట్టకపోయింది. నిజం చెప్పాలంటే హల్లెలూయా. పడవలో ఉన్న వారికి మాత్రమే ఏమీ కాలే, ఇది గుర్తుంచుకోండి. హల్లెలూయా. తుఫాన్ వచ్చింది, పడవ కొట్టకపోయింది, ఉన్న స్థలంలో లేదు, ఎక్కడికో వెళ్ళింది. మన జీవితంలో కూడా మనం కొట్టకపోతామేమో, మనం వెళ్ళిపోతామేమో. ఇక్కడ పడవ కొట్టకపోలేదండి, పౌలు విషయంలో కొట్టకపోతుంది, నాశనం అయిపోతుంది, అసలు పడవ అనేది లేకుండా పోయిండొచ్చు లాస్ట్కి వచ్చేసరికి. కానీ పడవలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం కలగదు. ముందైతే పౌలు అలాగే చెప్పాడు, ఇదిగో ఇలా మనం చేస్తే మాత్రం మరి మనమందరం నాశనం అయిపోతాం అన్నప్పుడు వాళ్ళు వినలేదు. కానీ రెండోసారి దేవాది దేవుడు మాట్లాడినప్పుడు మరి ఆయన వెంటనే ఆ మాటని మరి వాళ్ళకి చెప్పినప్పుడు ఆ మాటని దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నా జీవితంలో కూడా ఈరోజు మరి దేవుని బిడ్డగా ఈరోజు మీతోనే చెప్తున్నాను, మీరున్న పరిస్థితిలో మీరు మునగరు, మీరు చావనే చావరు, మీ నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా పేరుకి వేయబడదండి. నేను చెప్తున్న మాటలు ఇవి దేవుని మాటగా, దేవుని ఆత్మచేత నింపబడుతూ నేను చెప్తుండగా మీరున్న సమస్య నుండి బయటకి రాబోతున్నారు. ఎలా తెలుసా అండి? కేవలం మీకు మాత్రమే జవాబు కాదు, మీ చుట్టూ ఉన్న వారికి. అవును, ఆ పరిస్థితి గుండా వెళ్తున్న వారు ఇంకెంతమంది ఉన్నారో మీతో పాటుగా, ఆ వారికి దీవెన ఉంటుంది, వారికి ఆశీర్వాదం ఉంటుంది. అలాగనే మీకు అంతకంటే గొప్ప దీవెన ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పౌలు భక్తుడిని దేవుడు ఘనపరిచాడండి, హెచ్చించాడు. మరి అంత మాత్రమే కాదు, వారికి ఎంత సపోర్ట్ చేశారు తెలుసా? ఈ సేనాధిపతి అక్కడ ఉన్న వారంతా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ద్వీపానికి వెళ్ళినా యూదులైతే ఉన్నారండి. జాగ్రత్తగా గమనించండి, యూదులైతే ఉన్నారు. ఆ యూదుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పడానికి పర్మిషన్ ఇచ్చి, నువ్వు వెళ్ళవయ్యా, ఇదిగో నీ మనుషులు ఉన్నారా, వెళ్ళి కలిసిరానే ఫ్రీడమ్ ఇచ్చారటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఒక ఖైదీకి మరి అంత గొప్ప ధన్యత ఇచ్చి ఉన్నారు అంటే అది కేవలం దేవుడిచ్చిన కృప. ఆ కృపని బట్టే పౌలు భక్తుడు ముందుకు సాగగలిగాడు. ఆ మాట చెప్తున్నాడు ఏంటంటే, నా పరుగు పందాన్ని నేను ముగించానని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు ఉంటాయండి. ఆ మాటకు వస్తే నా గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నేను చనిపోవాల్సిందా, నేను బతికి ఉన్నాను, ఈ పరిచర్య చేస్తున్నానంటే కేవలం నేను ఒక టీవీ ప్రోగ్రాం ద్వారా రక్షణ పొందుకుని మరలా టీవీ ప్రోగ్రాం ద్వారా నువ్వు వాడబడతావని దేవుడిచ్చిన వాగ్దానం బట్టి ఈ టీవీ ద్వారా నేను రావడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాల నుండి నేను ఈ పరిచర్యలో ఉన్నాను, కానీ నా వల్ల కావట్లే, నా భారం పెరిగిపోతుంది. దేవా, ఇది నా శక్తికి మించింది, నాకు సంఘం అంటూ లేదండి, నాకంటూ ఏ సోర్స్ లేదు, నేను జాబ్ కూడా చేయట్లే, ప్రతి అడుగు కూడా ఆయన చెప్పిన మాట ప్రకారంగా నేను ముందుకెళ్తున్నాను. దేవా, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి నేను ఆపివేయడానికి ప్రయత్నించాను. నిజం చెప్తున్నానండి, ఇది నాకు ఈ ఛానల్ ద్వారా, అంటే నేను ఇక్కడ వాక్యం చెప్పడం అనేది ఇది నాకు మరొక్కసారి ఆ పడవ ప్రయాణం లాగా, అంటే అంతగా పోల్చుకునే అంత దాన్ని కాదు, కానీ మరొక్క తిరిగి ఆరంభం, నూతన ఆరంభం లాంటి పరిస్థితి. గత వారంలోనే నేను ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా చాలు నేను చేయలేకపోతున్నానని చెప్పినప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు కొనసాగించుతావని. దేవా, నాకే సోర్స్ లేదు, నువ్వు తప్ప, నువ్వు చెప్తే నేను చేస్తాను, కానీ నా వల్ల ఏది కాదని నేను అడిగినప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నువ్వు మాత్రం అపనమ్మకం లేకుండా ముందుకు సాగు, నువ్వు నిలబడు, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు
అని అడిగినప్పుడు నేను నిలబడ్డానండి. నేను మరలా ఆపిన ప్రోగ్రామ్ని ఆపుతున్నానని చెప్పిన అదే నోటితో నేను కొనసాగిస్తున్నానని చెప్పి ఈరోజు వచ్చి మీ ముందర మరొక్కసారి వాక్యాన్ని చెప్తున్నాను. అది కేవలం దేవుడిచ్చిన మాటనే. దీనివల్ల నాకు తెలియదండి ఏం జరగబోతుందో నాకు తెలియదు, ఏ రీతిగా ఎవరికి నేను ఉపయోగకరంగా ఉంటానంటే ఎవరికి దీవెనకరంగా నేను ఉంటానో నాకు తెలియదు. కానీ నా వల్ల ఏది కాదు, కేవలం ఆయనే చేస్తాడు. ఆయన మాట్లాడకుండా ఏది జరగదు. అవును, రాజుల హృదయాల్ని సైతం ఇటీవలే మార్చే దేవుడు నా హృదయాన్ని నా వద్దు దేవా అని నేను ఆపిన విషయాన్ని కూడా దేవుడు తిరిగి ఆరంభించగలిగాడు అంటే కేవలం ఆయన ఇచ్చిన కృప అని నేను చెప్తున్నానండి. ఈరోజు మీ జీవితంలో కూడా ఏ సంఘటనలు ఆగిపోయావు అంటే నేనేమంటున్నానంటే తొందరపడి మీరు తీసుకున్న నిర్ణయాల గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ఒక జ్ఞానము కలిగి ముందుకు సాగితే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను ఒక్కరోజు కొన్ని సంఘటనల విషయంలో ఎదురు చూస్తున్నప్పుడు ఇలాగే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏంటి ప్రభా నేను అనుకున్నది జరగట్లేదు కదా, ఎంతకాలం నేను వెయిట్ చేయాలి అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జవాబు ఏంటి తెలుసా? వెయిటింగ్ ఎంత కష్టం ఉంటుందో, చాలా కష్టం ఉంటుందమ్మా. కానీ ఈరోజు ఎంతమంది అయితే మీకు ఇంకా ఆ సంఘటన జరగట్లేదు, ఇంకెంతకాలం వెయిట్ చేయాలి, ఎంతకాలం ఎదురు చూడాలని నువ్వు నిరుత్సాహపడుతున్నావా? నాతో మాట్లాడిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు చెప్తున్నాను, పౌలుతో చెప్పాడండి. ఇక్కడ మిగతా 275 మందితో చెప్పలే. ఏమని చెప్పాడు? ఇదిగో నీవు కైసరి ఎదుట నిలవబడి ఉన్నది కాబట్టి నీతో కూడా ఉన్న ఏ ఒక్కరు కూడా చావరు, ఏ ఒక్కరి వెంట్రుక కూడా రాలదు అని చెప్పినట్టుగా ఈరోజు మరి నాతో మాట్లాడిన దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాడని నమ్ముతుంటుండగా మరి నేనేం చెప్తున్నాను అంటే దేవాది దేవుడు గొప్ప కార్యములు చేసి మిమ్మల్ని బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. నా పట్ల విజయాన్ని ఇస్తే మీ పట్ల కూడా విజయాన్ని ఇస్తాడని దేవుడు చెప్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎక్కడి వరకు వెళ్ళింది ప్రయాణం అనేది చూస్తే ఆ తర్వాత అక్కడ వాళ్ళందరూ యూదుల దగ్గరికి వెళ్తున్నాడు కదండి. మరి అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు, ఏంటి నీ బంధకాలు ఏంటయ్యా, ఏంటి? పౌలు అనే వాడు అందరికీ తెలుసు కాబట్టి, ఆయన గొప్ప వ్యక్తి ఉన్నాడు కాబట్టి, ఎందుకు నువ్వు బంధకంలో ఉన్నావు అన్నప్పుడు నేను బంధకానికి కారణం నేను క్రీస్తుని గురించిన స్వార్థ చెప్పడమే. మరి నేనైతే ఏ తప్పు చేయలేదు, ఇదిగో నన్ను కైసరు దగ్గరికి నిలబెట్టాలనుకుంటున్నారంటే అలాంటి వర్తమానం కానీ నీ గురించి చెడు కానీ మాకు ఏమీ వినబడలేదు, ఏ వర్తమానం మాకు రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం మాత్రమే కాదు, యేసు ప్రభుని గురించి విని వారు యేసు ప్రభుని రక్షకునిగా పొందుకొని వారి జీవితాల్ని మార్చుకున్నారని. అవునండి, పెద్ద ప్రళయం వస్తుందంటే ఆ తర్వాత పెద్ద మరి దీవెన ఆశీర్వాదము గొప్ప కార్యం ఉందని మీరు నమ్మమని వేడుకుంటూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి, మా జీవితంలో ఎన్ని ఆగిపోయో ఎన్ని తుఫాన్లు ఉన్నాయో మాకు తెలుస్తున్నాయన, మీరు కూడా చూస్తున్నారు కాబట్టి నాయన మా జీవితంలో ప్రతి తుఫాను ప్రభా ఇతరులకి దీవెనకరంగాను ప్రభానా తండ్రి మీకు మహిమాకరంగాను మా జీవితంలో ప్రభానా తండ్రి ఇతరులకి దీవెనకరమైన జీవితంగా మార్చుటకు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్.